పదునెంతో నీ ఓటుతో మార్చుకో. చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేదండి. ఇది కథ కాదు జీవితం. బతుకు చెక్క బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమించిన ప్రేమను దూరం చేసుకోలేక తల్లికి దూరమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు పెద్దల అంగీకారం దొరికింది. పుట్టినింటికి మెట్టినింటికి మధ్య జరిగిన గొడవ వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. జన్మనిచ్చిన తల్లికి దూరమైతేనే కాపురం చేస్తానంటున్న భర్త వల్ల భర్త ప్రేమ కోసం తల్లి ప్రేమను దూరం చేసుకోలేనంటూ మదన పడుతున్న ఓ భార్య మనోవేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పోచమ్మ. పోచమ్మ సుధాకర్ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెళ్లి చేసుకుని కలిసి బ్రతకాలనుకున్నారు. కాని పోచమ్మ తల్లిదండ్రులు వీళ్ల ప్రేమ విషయం తెలుసుకొని పోచమ్మను వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న వ్యక్తితో సరిగ్గా కాపురం చేయలేకపోయిన పోచమ్మ భర్తను వదిలేసి పుట్టింటికొచ్చేసింది. సుధాకర్పై ప్రేమ తగ్గని పోచమ్మ పుట్టింటికి వచ్చేసిన సంవత్సరానికి సుధాకర్తో వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తగవులు వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచేశాయి. తల్లికి దూరమైతేనే కాపురం చేస్తాను అంటున్న భర్త వల్ల భర్త కోసం తల్లి ప్రేమను వదులుకోలేని స్థితిలో ఉన్న పోచమ్మ తనను తన భర్తతో కలిపి న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన మనోవేదనను మనతో చెప్పుకోవడానికి పోచమ్మ ఇక్కడికి వచ్చింది. మీరు పోచమ్మ, ఆవిడ మీ అన్న భార్యనా? మీరు ఎంతమంది తోడబుట్టిన వాళ్ళు? ఇద్దరు అన్నలేదు ఒక్కదాన్ని. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా పెళ్ళే 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆయన నుంచి మంచిగా ఉన్నాం. అంటే మీ పెళ్లి మీ అమ్మ నాన్న చూసి చేశారా? ఎలా జరిగింది? చేయాలి, మేమే వేసుకున్నాం. సో మీరిద్దరే ఒకరినొకరు చూసి ఇష్టపడి ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? 2 సంవత్సరాలు అయ్యాయి. తర్వాత మీ అమ్మ నాన్నతో చెప్పారా మరి? మీరు చెప్పలే. మరి ఎందుకు చెప్పలేదు? చెప్తే వాళ్ళే చేసేవాళ్ళేమోగా. ఎందుకో గాని చెప్పలేదు. ఎందుకో గాని చెప్పలే. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా? వాళ్ళు చెప్పలే. వాళ్ళు చెప్పలే. ఆయనకి ఎంతమంది ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళ ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయమే. అందరిది ఒకే ఊరా? ఒకటే ఊరు. ఒకే ఊరు. సో మీరిద్దరు మీ తల్లిదండ్రులకు మీరు చెప్పలేదు, వాళ్ళ తల్లిదండ్రులకు అతను చెప్పలేదు. చెప్పకుండా మీరిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏమైంది? అటు మేము ఆర్మూర్స్ పోయినాం మేడం. పెళ్లి చేసుకొని పోయిన తర్వాత బాబు పుట్టింది. ఒక 6 నెలలు అక్కడ ఉండి వచ్చేసినాము. ఆ తర్వాత మంచిగా ఉన్నాం. మా అమ్మతో గొడవ. నాకు అర్థం కాలే మీరు చెప్పింది. పెళ్లి చేసుకున్నాక ఏమైంది? అక్కడ ఆర్మూర్ సైడ్ వెళ్ళిపోయినాం మేడం. వేరే ఊరు వెళ్ళిపోయాం. మీ అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న ఎవరు మీ గురించి అడగలేదా, వెతకలేదా? రాలే. ఎవరు పట్టించుకోలే. సరే, ఎన్నాళ్ళు ఉన్నారు వేరే ఊర్లో? 6 నెలలు ఉన్నాం. 6 నెలలు ఉన్నారు. ఆ తర్వాత వీడికి ఊర్లోకి వచ్చేసి మళ్ళీ ఊర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? ఏం కాలేదు. నన్ను ఇష్టపెట్టి వచ్చింది. అక్కడ చెంపల్లో చచ్చిపోయాడు. చచ్చిపోతే మా ఆయన నన్ను ఇష్టపెట్టి వచ్చింది. ఇష్టపెట్టి వచ్చే మళ్ళీ ఈయన అడిగితే సుధాకర్ మా ఆయన మా అమ్మ అడిగింది ఎక్కడ ఉందంటే అన్నీ ఉంది, పోయి తోలుకొచ్చుకో అని చెప్పేసి కుల మంది చచ్చిపోగానే ఆయన ఇష్టపెట్టి వస్తే మా అమ్మ పోయి తోలుకొని వచ్చింది. మిమ్మల్ని తోలుకొని వచ్చి మిమ్మల్ని వదిలేసి వచ్చేసాడు మీ ఆయన? వచ్చింది. ఇక నన్ను పట్టించుకోలేడు. ఇంటికి తోలేసి మా అత్తగారి ఇంటికి వదిలేసి పోయింది మా అమ్మ. మీ అమ్మగారు తీసుకొచ్చి మీ అత్తగారి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అప్పుడు? ఊర్లోనే ఉండు. మీతోనే ఉన్నాడు? కలిసే కదా? కలిసే ఉన్నాం. తర్వాత నన్ను ఇక ఆయనతో మా అత్తగారు మంచిగా చూస్తారు కానీ బాత్రూమ్ నుంచి మేడం 3 దోవల కాడ ఇక అన్నీ ఉంచిరు. గొడవ అయింది. ఇక మంచిగా లేదని చెప్పేసి ఇక పక్కకి ఉంచేసారు మమ్మల్ని. ఎప్పటి నుంచి పక్కకు ఉంచేశారు? నా కొడుకు 5 నెలల కడుపప్ప నుంచి పక్కకే ఉన్నాం. అంటే వేరే ఇంట్లో ఉంచారు? బాత్రూమ్ ఉంచిరు 3 దోవల కాడ. ఎవరెవరిని? మా ఆయన నన్ను ఇద్దరిని. వాళ్ళేమో ఇంట్లో మమ్మల్ని బాత్రూమ్ ఉంచారు. బాత్రూమ్ లోనే ఉన్నారు మీరు? ఇప్పటికి ఇట్లా అలా ఉన్నాం. సరే, మీ ఆయన మీరు పని చేసుకొని బతుకుతున్నారు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు. ఒక బాబు. ఎంత వయసు బాబు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. సరే, ఇప్పుడు ఏమైంది? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మా అమ్మ వాళ్ళు రావద్దంట, నాతో మాట్లాడొద్దంట. ఎందుకంట? రావద్దట, మాట్లాడొద్దట. అంటే నేను మా వాళ్ళు మాట్లాడితేనే నేను మీ ఇంటికి వస్తాను చెప్పేసి కూకుని. 10-20 రోజులు అవుతుంది మా వాళ్ళ ఇంటికి పోయి.
సో మీరు దెబ్బలాడ వచ్చేసారు, ఆ, మీ ఇంటికి వెళ్ళిపోయారు, మా ఇంటికి మీ వెళ్ళిపోయినా బాబుని తీసుకొని వెళ్ళిపోయినా. ఏం దెబ్బలాట జరిగింది మీ ఇంట్లో? సడన్ గా ఎందుకు మీ అమ్మ నాన్న మా రావాలి? అమ్మ అయితే నైట్ 9 అయింది మేడం. 9 అయితే మా అమ్మ వచ్చింది, తిన్నావు బిడ్డ అని అంటే సరే తినలే అమ్మ అని చెప్పేసి అయితే మా అమ్మ చక్కెర తీసుకొని చాపకేని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా మధ్య చూసిండు. చూసి ఆయనతో మా అమ్మని తిట్టింది. నేను తిడితే ఇట్లా రాని అట్లా అత్తమ్మ వచ్చిన తప్పు అయింది, రాని అంటే ఇట్లా అట్లా ఇట్లా ఒకలిగి మొత్తం గలీజ్ మాటలు తిట్టింది మా అమ్మను. తిడితే ఇట్లా మా అమ్మ వచ్చి మళ్ళీ ఆయన తాళీళ్ళు అంతా గొడవడి ఆయనతో మా ఆయన దాన్ని కొట్టిండు, మా అమ్మను మా మధ్య కొట్టిండు మేడం. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. ఏం గొడవ అయింది? మా మధ్య కొట్టిండు. మీ మరిది మీ అమ్మని కొట్టాడు? కొట్టిండు, తిన్నావని అందుకే అంతే. రావద్దట మా అమ్మలు నా దగ్గరికి. వాళ్ళు అయ్యాలి అవ్వాలి, ఆయనకు ఉండాలి కదా, నాకు ఉండద్దా మేడం? నేను ఉంటలేదా మేడం మా అమ్మలకు? మీ ఆయన ఏమన్నాడు అప్పుడు? ఆయన ఇట్లా రావద్దంటాడు, ఆయన ఇట్లా నన్ను కొట్టిండు. ఆయన కూడా కొట్టాడు. ఆయన ఇట్లా కొట్టిండు మేడం. పోయిన సంవత్సరం నాగలపల్లి ఫంక్షన్ కి పంచింగ్ ఇట్లా కొట్లాట అయింది. ఫంక్షన్ కు ఆయన మా అమ్మ మట్టెలకు పైసలు ఇస్తే మట్టెలు ఇట్లా చేపించుకోవద్దు అని చెప్పి మా అమ్మని మళ్ళా కొట్టిరు మేడం. ఏమని పైసలు? మట్టెలు చేపించుకోమని పైసలు ఇచ్చింది మా అమ్మ 1000 రూపాయలు ఇస్తే మళ్ళా మీ అమ్మ దగ్గర తోలిస్తే ఆయన దగ్గరికి పోతావా, పైసలు ఏం తీసుకున్నావు అని చెప్పి కొట్టిరు. కొడితే ఇట్లా ఆయనతో మా ఊళ్ళ ఇంటికి 3 రోజులు పోయి ఉండేసి వచ్చినాయి. మంచిగా చూసుకోడు మేడం. రాత్రి 12 గంటలకు 1 గంటకు వస్తాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటాడు మేడం. అందుకని మీ అమ్మ నాన్నతో చెప్పి కదా పెళ్లి చేసుకోవాలి. చేసుకోలే మేడం. మరి ఎందుకు అట్లా చేస్తారు? అలా చేసినందువల్ల ఇలాగంతా. ఇప్పుడు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి 9 నెలలు కని నాన్న అవస్థలు పడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీకు అమ్మ నాన్న అంత తీసిపోతారు. మీరు ప్రేమిస్తారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పా పట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి వస్తారు. మళ్ళీ మీకు కష్టం అంటే వాళ్ళే వచ్చి చూడాలి, వాళ్ళ తన్నులు తినాలి మీ గురించి. ముందు నువ్వు కరెక్ట్ గా చేసుకుని ఉంటే అంత కరెక్ట్ గానే ఉండేది కదా. మళ్ళీ బాబు పుడితే కూడా ఏం పెట్టలే మేడం. అదే అమ్మా, ముందు చేసిన తప్పు ఎవరిది? ఆయన వేరే ఊరికి ఇస్తే కూడా ఆడిపోయి తిప్పలు పెట్టిండి మేము. మస్తు ఇబ్బంది. వేరే ఊరికి ఇచ్చారు మేడం. నన్ను ఇస్తే 2 సంవత్సరాలు అక్కడ మంచిగా ఉన్నా. మీరు 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ముందుగాల పక్క ఊరికి ఇచ్చిరు నన్ను. ముందుగాల పెళ్లి అయింది నాకు. అని మీకు ఇది 2వ పెళ్ళా? చాలా నిదానంగా చెప్తున్నారే. ముందుగా అయింది మేడం. అయితే అక్కడ 2 సంవత్సరాలు మంచిగా ఉన్నా. ఈయన ఏసుట్లనే విడాకులు ఇయ్యి, ఆయన విడాకులు ఇయ్యి అంటే ఈయన ఏసులో విడాకులు ఇచ్చి మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకొని బాధ మేడం. అవసరమా మీకు అది? మీ అమ్మ నాన్న మంచిగా చూసి పెళ్లి చేశారు కదా, చిన్నగా కాపురం చేసుకోలేదు. ఈయన ఉండనియలేడు కదా మేడం. ఎందుకు ఉండనియడు? ఆయన ఉండనివ్వకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మక్కలు తీసి లోపలేస్తారు. చెప్పలేదు. మీరేమి అవకాశం ఇవ్వకుండా అతను వచ్చి మిమ్మల్ని ఉండనీయకుండా ఉంటాడా? మీరు ఎంతో కొంత అతనికి అవకాశం ఇవ్వబట్టే కదా అతను వచ్చి మాట్లాడాడు. మన సైడ్ తప్పు ఉంటేనే కదా మేడం. ఇక ఎవరితో చెప్పలేదు, చెప్పక వెళ్ళిపోయింది. చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు. అక్కడ తీసుకుపోయి బాధలు పెట్టిండు. ఇక మాకు ఎవ్వరికి చెప్పలే. అవును, ఎందుకుంటది మర్యాద? ఒకరిని చేసుకొని వదిలేసి వస్తే మర్యాద ఇస్తారా వాళ్ళు? ఎందుకు ఇస్తారు మర్యాద? అట్లా ఆడికి మంచిగా ఉండే సంసారం. ఊరికే పోకుండా వాళ్ళ మొగని కనబడుకుంటా ఉండనీయలేడు అనక నాకు చాలా కోపం వస్తుంది. ఆ మాట మాట్లాడద్దు. మీరు ఏమైనా చిన్న పిల్లల చాక్లెట్ ఇస్తే వెళ్ళిపోవడానికి? 2 సంవత్సరాలు కాపురం చేశారు కదా, గోడొచ్చి పిలిస్తే వెళ్ళిపోతారా మీరు? ఇప్పుడు ఏం కావాలి మీకు వాళ్ళతో? ఆధారం కావాలి మేడం. ఏం ఆధారం కావాలి? ఏం చేశారని ఆధారం కావాలి మీకు? మంచిగా చూసుకోడు కదా మేడం. నేను ఉందా అక్కడ? ఆయన ఉండమని చెప్తున్నాడా నిన్ను? ఆయన ఉంచుకుంటాడో ఉంచుకోవడం తెలియదు. మరి ఇంకెందుకు? ఆయన ఏదో ఉండమని చెప్తున్నట్టు కదా, నేను ఉండనంటున్నా. కానీ మా వాళ్ళు మాట్లాడదట కదా మేడం. మరి మా వాళ్ళు మాట్లాడితే అయితే ఉంటా, లేకపోతే ఉన్నా చెప్పేది ఏంటి? ఇప్పుడు ఆమె ఏమనాలి? సరే అమ్మ, ఏదో అయిపోయింది, తప్పు చేశాను, పెళ్లి చేసుకున్నా, అతను ఏం చెప్పినా అట్లా పడున్నా, కానీ ఇప్పుడు అమ్మనే మాట్లాడద్దు అంటున్నారు, అది తప్పు కదా, దాని గురించి మాట్లాడండి అనాలి. అంతేగా నేను ఉండా అంటే ఏంది ఉండా? ఆయనే ఉంచుకుంటారు అంటున్నాడు. ఏంది? వాళ్ళు వెళ్ళిపోమనే కదా అన్నారు. మాట్లాడండి. మిమ్మల్ని పిలిచారా వాళ్ళు? పిలవలే కదా. మరి నేను ఉండా అంటే మొన్న వచ్చి కలిసిపోయినాడ మేడం. అతదా కాదు అన్నాడట. ఏమన్నా? తీసుకెళ్తా నడువు ఇంటికాడికి, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకుంటావు అంటే నేను రానా అని ఏమన్నదట. అంటే సరే మరి వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడుకుందాము, పెద్ద మనుషుల మాట్లాడుకొని వెళ్ళిపోతా అని ఏమన్నదట. అంటే నేను ఏమన్నా పెట్టించేదాగానే పెట్టిస్తా అని అన్నాడట. ఎక్కడ? నేనన్నా మాట్లాడిపించుకొని తీసుకోపోతా అని అన్నాడట. అంటే మాట ఇప్పుడు చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు నీకేం కావాలి అతని దగ్గర? మా అమ్మోళ్ళు నా దగ్గర కష్టం చేయండి మేడం. వస్తూ పోతూ ఉండాలి, మీ ఆయనతో బాగుంటాయి. అట్లయితే ఉంటాం. వెళ్ళిపోయినా ఆయనకి ఏమో నష్టం లేదు, అది కూడా చెప్తున్నాను. నువ్వు చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అంటే ఏ విధంగా కూడా మిమ్మల్ని ఎవరు సమర్థించరు. మీ అమ్మ నాన్నకి ఎంత తలవంపులు చూడు, మీ వల్ల వాళ్ళు తన్నులు తినాలి. వాళ్ళంత మంచిగా సంబంధం చేసి మీకు పెళ్లి చేసి పెడితే మీరు ఇట్లా వచ్చేసి ఎవరితోనే పారిపోతే ఆడొచ్చి తన్నులు తినాలి మీ గురించి, మిమ్మల్ని కన్న పాపానికి. మీ ఆయన పేరేంటి? సుధాకర్. నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే మీలా ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో కనీసం మిగిలిన వాళ్ళకి బుద్ధి రావాలి కదా.
ఇంకొకరు తప్పు చేయకూడదు కదా, అట్లనే మేడం. అందుకని చెప్తున్నా. సుధాకర్ మీ ఆయన పేరు? మీ తమ్ముడా? ఏం పని చేస్తారమ్మా అందరు? వ్యవసాయం. ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా, ఆ అమ్మాయికి పెళ్లి అయింది కదా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ముందు పెళ్లి అయింది కదా అమ్మాయికి? మేము ప్రేమించుకున్నప్పుడు పెళ్లి కాలేదు. ఇక నేను ప్రేమించుకున్నది తెలియగానే మళ్ళీ వేరే ఊరికి సంబంధం చూసి పెళ్లి చేసేసారు. మళ్ళీ తర్వాత అక్కడ నుంచి విడాకులు తీసుకొని మళ్ళీ న్యాయపడేది. మీరు ముందు ప్రేమించుకున్నారు, బాగుంది. తర్వాత అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి చేసుకున్నారు. 2 సంవత్సరాలు కాపురం చేసింది అమ్మాయి అక్కడ, అవునా? అవును. 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ ఎవరు పిలిచారు? నువ్వు పిలిచావా, అమ్మాయి వచ్చింది? అమ్మాయి ఫస్ట్ నన్ను పిలిచింది, ఆ తర్వాత నేను పోయినా. నువ్వు పిలిచావా, అతను వచ్చాడా? అబద్ధం ఏం లేదు మేడం, ఆయన రమ్మంటే వస్తుంది. ముందు ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడా, అతను మాట్లాడా? అతను ఎందుకు రమ్మంటాడు? ముందు నువ్వు మాట్లాడితేనే కదా అతను రమ్మన్నాడు. రమ్మంటేనే కదా మేడం పోయి. ముందు ఎవరు ఫోన్ చేశారమ్మా? నేను ఫోన్ చేయలేదు మేడం. మరి ఎట్లాగా? నువ్వే కదా మాట్లాడావు అతనితో. మాటలు మార్చొద్దు, నిజాలు మాట్లాడు. 2 సంవత్సరాలు అక్కడ కాపురం చేసి నీకు మళ్ళీ ఇతను కావాల్సి వచ్చాడు. నువ్వు మాట్లాడబట్టి అతను రమ్మన్నాడు. సరే, నువ్వు అమ్మాయి మాట్లాడింది, నువ్వు రమ్మన్నావు, ఇష్టపడే కదా రమ్మన్నావు. అవును. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఎవరు మీ అమ్మా నాన్నలకి చెప్పకుండా ఎక్కడ వెళ్ళి చేసుకున్నారు. వెళ్ళిపోయాము, మంచిగా మళ్ళా వచ్చినాము ఊర్లోకి వచ్చినాక మళ్ళా మా తల్లిదండ్రులు తిడతారని మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినాము. వెళ్ళి ఆయనతో మాట్లాడుకున్నాం, మీరు కొడతారు సార్ ఇట్లా అంటే, ఏం కాదు మేము చూసుకుంటాము, పెళ్లి చేసుకుర్రు కదా మీరు మంచిగా ఊళ్ళే కొండ్రి, బరువు మంచి ఉన్నది, ఎవరు ఏమన్నారు పో అంటే వచ్చినాము, ఊళ్ళే ఉన్నాము, మంచిగానే ఉన్నాము. కొడుకు పుట్టిండు. మీ అమ్మ వాళ్ళతోనే ఉన్నారు? కలిసే ఉన్నారా లేదా సపరేట్ గా ఉన్నారు? సపరేట్ ఉన్నాం. సపరేట్ గా అదే ఊర్లో ఉన్నారు? ముందు అటు పోయి వచ్చి మళ్ళీ ఊర్లోకి వచ్చినాక. అవును, ఊర్లోకి వచ్చాక సపరేట్ గానే ఉన్నాం. ఇక ఉన్నాక ఆ తర్వాత ఇక మళ్ళీ ఏమైంది, పిల్ల ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. అయితే 8 నెలలు ఎంతనో నాకు తెలియదు. అమ్మ కడుపున వస్తుంది దానికి నేను చెప్పా, నాకు చెప్తే వెళ్ళిపోయి ఆయనతో అమ్మకి ఇలా కడుపున వస్తున్నాను అంటే అప్పుడే నైట్ లో 12:30కు బయలుదేరిన మాట కట్టుకొని. అంటే అప్పుడు కలిసే ఉన్నారు అందరూ? మాట్లాడుకుంటున్నాం కానీ వేరు వేరు. సరే సరే, ఓకే ఓకే. సో హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ తీసుకుపోయినాక ఆయన కాను పాప పుడుతుందని డాక్టర్ అన్నాడు. అంటే ఇక సరే పుడితే మరి బాగుంటుంది కదా, మరి తీసేస్తారు ఎట్లా అనుకున్నా, పాప పోయినా పర్వాలేదు కానీ అమ్మాయి మాత్రం బతకాలి సార్ అని నేను చెప్పిన. అంటే చెప్పిన తర్వాత ఏమైంది, ఇక ఈ పిల్లగాని తీసుకుపోయి అద్దాలో వేయాలి, 2 రోజులు 2 రోజులు కంపల్సరీ ఉంచాలని అంటే తల్లి కడుపులో ఉన్నట్టుంటారు అనగానే తీసుకుపోయి పిల్లల హాస్పిటల్ రాస్తే విజయ్ కుమార్ హాస్పిటల్ మళ్ళీ వెళ్ళిపోయినాం మెదక్. తీసుకుపోయి అక్కడ మనిషిని పెట్టేసి అక్కడ ఉంచిన. ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు రాలేరు. రాకపోతే ఇక చూసుకున్న నేను అంతా మంచిగా చేసుకున్నా, పైసలు లేకుండా డబ్బులు. ఇక అంత ఆమె దగ్గర 40 తులాల వెండి ఉండే, గుంజిన మార్వాడని షాప్లో పెట్టిన, 10,500 అమౌంట్ తీసుకొచ్చి ఈమె హాస్పిటల్ ఖర్చు ఇక్కడ పెట్టేసిన, పిల్లగాని ఖర్చు అక్కడ వేరే ఖర్చు నేను 15,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిన. అక్కడ పిల్లలకు ఖర్చుల దాకా అంటే అద్దాలు వేస్తే బిల్లు బాగా అన్ని చూసుకున్నారు, ఖర్చు పెట్టారు, పిల్లగాడిని కాపాడుకున్నారు. పిల్లాడు పుట్టాడా? ఇప్పుడు ఇక 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు నడుస్తున్నాయి కొడుకు. మీరందరూ కలిసి ఉంటున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు? అలాగే ఉన్నాం కానీ అమ్మ తిన్నవా ఏం చేస్తున్నావు మాట్లాడుకుంటారు. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వచ్చి పోతుంటుందా వాళ్ళ ఇంటికి? వాళ్ళ అమ్మ వస్తారా? చెప్తాను మేడం, ఈ పిల్లగాడు పెంచుకున్నాడు, మాకు కులం బంధు పెట్టి చుట్టాల మార్గంగా కూడా రానియలేరు, బంధు పెట్టి అయితే నాకు పిల్లల కన్నా ఏముంది, మీరు నాకేం పెట్టరు. నా పెద్ద కొడుకు ఇంకోడు ఉన్నాడు, ఆయన అలాగనే ఉన్నాడు. ఉండమంటే నేను అన్న అది చెడి వచ్చింది, ఇడి చెడిపోయిండు, నేను నా కడుపు వాయ, నేను వీళ్ళని పట్టుకొనే ఉంటా, మిమ్మల్ని నా వాస్తా గాని నా కడుపు వాయనయ్యా, మీకు నమస్తే, నా కొడుకుతోటే ఉంటా. ఆయన అట్లనే అనుకుంటాడు, మేము ఇట్లనే అనుకుంటాం, వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళే బతారు అని అన్న మేడం. అన్న తర్వాత ఇక అది మీ ఇష్టం అన్న. అయితే తండ్రిని గాంధీ వేసిరంటే కూడా ఓ బిడ్డ ఓలదైన ఒకటి, రేపు పొద్దుగాల మా పరిస్థితి కూడా గంతే, నాకు లేకపోతే పట్టుకనే కాదు, లోకం మీది కూడా నేను 4 హాస్పిటల్ వెళ్తే వెళ్ళి చూడమన్నారు. నేను పోయినా అడిగిన, అక్క చూడు, నేను అక్కనే అన్నా ఆమెను కూడా, అక్క చూడు అలా అయ్యా బాగా అలవరుతుండు, బిజ్జ అంటుండు, వీడికే మేమైతే ఇవాళ రాలేదు నీ ఇంటికి దగ్గరికి, ఇప్పుడు వచ్చినాము, ఫస్ట్ పిల్లని తోలి అంటే తోలి అక్క తోలి అన్నదాన్ని అంటే తోలి అంటే అక్క మరి చచ్చిపోయేటట్టుండు, ఒక బిజ్జ తోలి ఇస్తావా తోలి అంటే నీ ఇష్టమా అని ఆమె అన్నది. అంటే 10 రోజులు అక్క
తోలుకపోతా ఖచ్చితంగా తోలుకపోయి ఆడ మాట్లాడిపిస్తా తీసుకొచ్చి నీటి పండు వదిలిపెడతా అని నేను అన్నది అలా తోలియాలి వెళ్ళిపోయినాం మేము ఇద్దరం వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం లేదు, లేదు వాళ్ళ అమ్మ వస్తే మీకు ప్రాబ్లం. అందరూ చూస్తారు కాబట్టి అందరు చూసుడు కానీ 10 రూపాయలు ఇచ్చిన 10 మందిలో తెప్పేస్తుంది మేడం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అతను పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న రాకూడదా? రావద్దన్నా మేడం, వాళ్ళ అమ్మ ఒక మాట కాదు ఆడొక మాట కాదు. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీరు కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, అన్న కడుపు మేడం ఎవరిదన్నా కన్న కడుపు. ఆవిడది ఇప్పుడు ఉండండి, ఆవిడకి ఎలా ఉంటుంది, నా కొడుకు ఇట్లా చేసేసాడే, ఇప్పుడు ఆవిడకున్న ప్రాబ్లం ఆవిడకి ప్రాబ్లమే కదా కదా. ఇప్పటికే ఆమెను వాడు మంచిగా చూసుకున్నందుకు మీరు ముందు సంతోషపడాలి. ఫస్ట్ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, మీ అమ్మ నాన్నను వదిలినా వదలకపోయినా, భార్యగా అతను ఆమెను బాగా చూసుకున్నందుకు ఫస్ట్ మీరు సంతోషపడేందుకు. అతనికి మొదటి పెళ్ళే కదా ఇది, ఈమె కదా రెండో పెళ్లి. మరి రెండో పెళ్లి చేసుకొని కూడా అతను ఆమెను బాగా చూసుకుంటున్నాడు కదా. మిమ్మల్ని వదలలేదన్నది వదిలేయండి, మీ గొడవ పక్కన పెడితే భార్యగా బాగానే చూసుకుంటున్నాడు, ఆవిడ కూడా కోడలుగా బాగానే చూసుకుంటుంది. ఒకరి అవసరం ఒకరు అర్థం చేసుకొని బ్రతకాలి తప్పితే మనం దెబ్బలాడో కొట్లాడో ఇలాంటివన్నీ చేసుకోలేం. దీనికి మనం రూల్స్ పెట్టగలమా? కాపురం మీరిద్దరు చేయాలి కానీ మీ అమ్మ కాదు కదా వచ్చి కాపురం చేసేది. ఈమె తిడితేనే మర్చింది తెలుసా, నువ్వు తిట్టినాక నచ్చినవి నువ్వు తిట్టలేవా? చక్కెర తీసుకోబోయేటప్పుడు తిట్టలేవా? అట్లా కాదు, నువ్వేమన్నావు? ఏమన్నా నేను మేల్కలేను పన్నా మా అమ్మ పుట్టాం, వచ్చిందా? పాలు ఎందుకు ఇస్తుంటా వచ్చింది అన్న బిడ్డ అని అడిగిన, బిడ్డనే అన్న. ఎందుకు వచ్చింది బిడ్డ అని అడిగిన అయితే అంటే ఏమో నేను అన్నాను. అన్నాక ఎందుకు వచ్చింది బిడ్డ, మరి ఇవాళ రేపు దొంగల బుగులు ఉంది. అప్పటికే పోలీసు వాళ్ళు ఇంటి వరకు వచ్చింది. అదే రోజు నేను ఇక 3 ఇండ్లు చూసుకుంటామంటారు మేడం. నువ్వేమన్నా సరే తెలంగాణ వంట పొద్దుందా ఇలా అవసరమే లేకపోయి 3 ఇండ్లు ఏం చూస్తాం మేడం చెప్పు. అవసరం లేదట. ఆమె కూడా అవసరం ఉండదు కడుపు అన్నప్పుడు చెప్పు. రావద్దట. పాలు చక్కెర ఈమె కడుపు అవసరం లేదన్న. ఇప్పుడు ఈమె కడుపు అవసరం లేదనే కదా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది. మీ అమ్మ అన్నది మీరు అతనితో పారిపోయినప్పుడు నీకు మీ అమ్మ గుర్తు రాలేదా? రాకనే పోయింది. మరి ఇప్పుడు సడన్ గా మీ అమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది, మాటకు చెప్తున్నా, మీ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది. సో ఇలా వద్దమ్మా మీ అమ్మని కొన్నాళ్ళు రావద్దు అని చెప్పమని నువ్వే అన్నావు. ఇప్పుడు ఆవిడలాగా మా అమ్మ కూడా, మా అమ్మకి మాట ఎక్కువ నోరు ఎక్కువ నువ్వే అన్నావు. మీరే అన్నారా? మీరిద్దరే అన్నారా? అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళు కాదంటలేదు కదా, నేను అడుగుతున్నా. అనట్లేదు కదా, ఆయన ఏమంటలే కదా. మరి ఆయన నాన్నని వాళ్ళు ఈవెన్ ఎందుకు రావద్దు అంటున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు ఒకటి ఉండండి అమ్మ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మని మటుకు ఎందుకు, మీ అమ్మతో మటుకు ఎందుకు వాళ్ళకి గొడవ వస్తుంది? కొంచెం ఉండండి. మీ అమ్మతో మటుకు ఎందుకు గొడవ వస్తుందంటే ఆవిడ సైడ్ కూడా ఎంతో కొంత తప్పు ఉంది. చేతులు కలిస్తేనే చప్పట్లు, అవునా? ఒక చేతితో చప్పట్లు సౌండ్ రాదుగా, రాదు. అది సో అందుకని మీ అమ్మ సైడ్ కూడా ఏదో ప్రాబ్లం ఉండబట్టే గొడవలు వస్తున్నాయి. సరే వాళ్ళు కూడా ఏమన్నారు, అతనికి పెళ్ళయ్యేంత వరకు వద్దమ్మా అన్నారు, అంతే కదా. అంతవరకు ఆవిడ టైం కూడా పెట్టింది. ఆవిడ పెళ్ళయ్యేంత వరకు వద్దు అంది. సరే మీరు ఉండండి, ఇప్పుడు ఈ కుటుంబం ఇక్కడ వరకు తీసుకురావాల్సిన విషయం కాదు ఇది. మీరు అలాగ నువ్వు భర్తను వదిలేసి పారిపోయి ఇతనితో వచ్చి సంసారం చేస్తున్న మీరు అర్థం చేసుకొని గుట్టుగా మీ అమ్మ మీరు మాట్లాడుకొని, వాళ్ళకి కూడా మీరందరూ కలిపి మాట్లాడుకొని, మీరు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని, సరే అమ్మ వస్తే పోతే ఇట్లా రా ఇట్లా పో అనేదో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇట్లా రోడ్ల మీద తీసుకొస్తే సంసారాలు నడుస్తాయా? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉండి ఇతను వదిలేస్తావు, వదిలేసి ఇంకొకరిని చేసుకుంటావా? మరి ఏం చేస్తావు? మరి నీకు అంత ఈజీ అయిపోయిందా? 2 సంవత్సరాలు కాపురం చేసి వదిలేసి వచ్చి ఇతను చేసుకున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? మా అమ్మ వస్తాను లేదంటే వదిలేస్తా అంటున్నావు. నీకు అంత ఈజీ అయిపోయింది మీకు కాపురాలు వదిలేసుకోవడం. మా అమ్మ ఎక్కడికైనా రావద్దు మాట్లాడదు. మా అమ్మతో మొత్తం రావద్దనే వాళ్ళు అనలే అన్నారు, అడుగు అలాగనలే. నాకు వాళ్ళు ఏం చెప్తారో అర్థం అవుతుంది, నీకు వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు కూడా అర్థం అవుతుంది. కొన్ని రోజులు అతనికి పెళ్ళయ్యేంత వరకు ఊర్లో వాళ్ళందరికీ తెలిసేలాగా ఏది చెయ్యొద్దు. 3 సంవత్సరాల ఇట్లా ఉక్కున్నది మా వాళ్ళతో మాట్లాడుకుంటాడు. 3 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నావు? నువ్వు ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చేసావు కాబట్టి 3 సంవత్సరాలు ఊరుకున్నావు కదా. 3 సంవత్సరాలు ఊరుకున్నదాను అతనికి పెళ్లి అయ్యేంత వరకు ఇంకొన్నాళ్ళు ఊరుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? తిన్నవాన్నందుకే గొడవ వచ్చింది మేడం. అలా మాట్లాడద్దు. నువ్వు ఒక్క రోజే గొడవ వచ్చిందా మీ ఇద్దరికి? ఒక రోజే గొడవ వచ్చిందా మీ అమ్మకి వాళ్ళకి? మరి ఎందుకు ప్రతిసారి గొడవ వస్తుంది నీకు? వాళ్ళ అమ్మ మీ అమ్మకి వాళ్ళకి ప్రతిసారి గొడవ వస్తుంది. ఒక తిన్నావా అన్న దానికి గొడవ కాదు మేడం, ఎప్పుడైనా వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది? వాళ్ళకి నచ్చట్లేదు ఆవిడ రావడం, ఆవిడ వస్తుంది. అవునా? సో వాళ్ళకి నచ్చినప్పుడు ఆవిడ రావద్దు అని వాళ్ళు అన్నప్పుడు ఆవిడ రావద్దు అని అనడానికి వాళ్ళకి హక్కు లేదు. ఆవిడ ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు.
కానీ ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఒక పద్ధతిని మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఏది నచ్చలేదో అది చెయ్యొద్దు. నేను చెప్తున్నా అమ్మ, ఊరికే గొడవలు రావు, ఊరికే గొడవలు రావు. నేను ఇప్పుడే కదా చెప్పాను, ఊరికే గొడవలు రావు. ఊరికే గొడవలు వస్తే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా గొడవలు రావాలి. వాళ్ళు గొడవ చేయాలనుకుంటే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా గొడవ చేయాలి. సరే, మెట్టెలు కొనుక్కొని కొట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు కూడా అమ్మాయి ఏదో పెళ్లి చేసుకొని వచ్చింది కదా, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కదా అని మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ఆమె మీద ఆంక్షలు చేయడం కరెక్ట్ కాదు. ఆమె నీకు నీ తల్లి ఎలాగో ఆమె తల్లి ఆమెకు కూడా అంతే మరి ఉండను మేడం కదా. ఆ అమ్మాయి తల్లి ఏదైనా తప్పు చేస్తుందంటే పలానా తప్పు చేస్తుంది, ఇది చెయ్యొద్దని మనం చెప్దాం, గడ్డి పెడదాం. అంతేగాని మీ అమ్మ రావద్దు అనద్దు. రానిపోను, మేమే ఊళ్ళు ఉన్నాం మేడం. అంతే కదా. మరి అప్పుడు ఇంకా ఇప్పుడు గొడవే లేదు, ఇప్పుడు గొడవే లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉంటుంది, మంచిగా ఉంటది. మేడం మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళమ్మ వస్తే ప్రాబ్లం కాదు, వాళ్ళ నాన్న వస్తాడు జయత్గా, నేను ఉన్నప్పుడే వస్తాడు, నేను లేకుండా వస్తాడు, మాట్లాడిపోతాడు. నేను అలాంటి కూడా ఏమన్నా, ఎప్పుడైనా నీకు ఇష్టం అనుకుంటే ఎప్పుడన్నా వస్తారు, నేను లేనప్పుడు అయినా సరే ఎప్పుడైనా సరే చాటు మార్గం మాట్లాడేసి వెళ్ళిపోండి, నేను దానికి ఏమన్నా. కానీ నీవు గొడవ పడితే బాగుండదు. చాటు మాటగా ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఎందుకు అమ్మ తల్లిదండ్రులా ఎందుకు రాకూడదు? అది నేను అడుగుతున్నా. తల్లిని మొత్తం రాకద్దని అంటలే నేను. ఇప్పుడు మీరు అన్నారు మేడం, నేను అన్నా మీ మాటల్లో మీరే చాటు మాటగా అన్నారు. చాటు మాటగా ఎందుకు రావడం? ఆవిడ ఎందుకు ఒక తల్లిగా ఆవిడ వచ్చి కూతుర్ని చూసుకొని వెళ్ళకూడదా? రోడ్ పొంటి వెళ్తుంది, పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏమన్నా మేము రామంటే రాముగా చచ్చిపోయింది మా బిడ్డ గాని ఆయన మాట్లాడిరు. ఎవరు? తల్లి. ఇక అప్పుడు వీళ్ళు అన్నదమ్ములు రాలేరు, వదిన రాలేరు, ఎవరు రాలేదు పిఎస్లకు. ఎందుకు పిఎస్కి వెళ్ళారు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పోయినాక వచ్చినాక కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఇప్పుడు ఆ కథ అంతా ఇప్పుడు అవసరం మనకి? మీరిద్దరు పెళ్లి ఇప్పుడు వాళ్ళకు ఉండదా? పిల్లని మీరు వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి బాధ ఉంటది కదా అమ్మా నాన్నకి. మీ అమ్మా నాన్నకి ఎలా బాధ ఉందో వాళ్ళ అమ్మా నాన్నకి కూడా బాధ ఉంటది కదా. ఇప్పుడు నేను పట్టించుకోకుంటే మంచిదే కదా మేడం? అవును. అంటే వాళ్ళ అమ్మని మీరు రావద్దు అనద్దు. అట్లా కాదు మేడం. ఇప్పుడు ఈయన కొడుకున్నాడు, ఇప్పుడు ఈయన కొడుకుని తీసుకోకపోతే రేపు పొద్దుగాల నువ్వు అడగవా? అడుగుతాం. ఎందుకు కొడుకుని తీసుకోవద్దు? తీసుకోండి, ఎవరు వద్దంటున్నారు? మరి ఈడో తోడ మీద కూర్చుంటే ఇది మాస్తది కదా, ఇది మాస్తది కదా. అవును. మరి ఇది ఈయన పెన్లాం పిండినప్పుడు మరి ఈయన పెన్లాం పిండద్దా? పిండాలి. ఆ సమితికి ఎందుకు వేస్తావే అంటే అడుగుతావా? నేను సమితిని కావాలి. ఎవరన్నా? వాళ్ళ అమ్మ అంటే బాబా నా ఏం పిండకపోని నా పెద్ద కోడలు పిండుతుంది. విను, ఇప్పుడు నువ్వు కాపురం చేయాలనుకుంటున్నావా చేయొద్దు అనుకుంటున్నావా? నీకు మీ అమ్మకి ఇద్దరికి అడుగుతున్నా. ఉండాలనుకుంటే కొంచెం మీరు తగ్గి ఉండాలి. ప్రతిదీ మీరు వచ్చి నువ్వెంత నేను ఇంత అంటే నడవదు. ఏ సంసారం నడవదు, నా సంసారం కూడా నడవదు. మీ అమ్మగారు రావాలి, చూడాలి, వెళ్ళాలి. ఎప్పుడు అవసరమైనప్పుడు రావాలి, వెళ్ళాలి. ఊరికే పొద్దుస్తమానం వచ్చి మీ అమ్మ కూర్చున్నా కూడా అందరికీ చిరాకే. ఆయనకి నచ్చటం లేదు కదా, నచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? అతను పెళ్లి చేసుకునేటప్పుడే మా అమ్మ మా ఇంట్లోనే ఉంటది అని నువ్వు చెప్పు ఉండాలి. చెప్పావా? చెప్పలే కదా. 3 సంవత్సరాలు మీ అమ్మ నాన్న ఎవరిని పట్టించుకోకుండా ఉన్నావు కదా. మరి ఇప్పుడు ఎందుకు నీకు అంత వస్తుంది ప్రతి చిన్నదానికి మీ అమ్మ గురించి గొడవ? ఊర్లే కదా మేడం. అవును, రానివ్వు. వాళ్ళు అతను మీ నాన్న వచ్చి వెళ్తున్నాడా? వెళ్తాడు. అలాగొచ్చి వెళ్ళమని మీ అమ్మను కూడా. అంతకంటే ఎందుకు మీ అమ్మగారు వచ్చి పూసుకోవాలి? ఆ రోజే గొడవైంది మేడం, మా అమ్మ గొడవైంది. ఎందుకు గొడవ అవ్వాలి? మీ అమ్మ కూడా ఏదో అనబట్టే కదా గొడవ అయింది. సరే, వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, సరే వద్దులే అయ్యా ఎందుకు నేను తర్వాత వస్తాను, మీ అమ్మ వెళ్ళిపోయింటే గొడవ లేదు కదా. అలాగైతేనే మీ సంసారం నడుస్తుంది. మీ అమ్మను వద్దని చెప్పడానికి వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. అలాగని మీ అమ్మ 24 గంటలు వచ్చి కూర్చోవద్దు. అలాగే మీరు మీ అమ్మ రావద్దు, మీ నాన్న రావద్దు, మీ అమ్మ రావద్దు అనద్దు. మీకెంతో ఆమెకి ఆ కుటుంబం అంతే. అలాగే మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మీరు కూడా ఉండద్దు. అరే ఉండండి, వాళ్ళకి చెప్పినప్పుడు మీకు కూడా చెప్తున్నప్పుడు వినాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మీరు, ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు ఇక్కడే తెలుస్తున్నాయి మీరు ఎంత మర్యాద ఇస్తుంది అమ్మాయి అని చెప్పి. అలాగ ఉంటారంటే కలిసి ఉండండి. అతను ఎలా ఉండాలో నేను చెప్తా, మీరు ఎలా ఉండాలో చెప్తారు. మీరు ఎలా ఒప్పుకున్నారో వాళ్ళిద్దరు కలిసి ఉండండి. అలాగ ఒప్పుకొని అలా చెయ్యండి. ఇప్పుడు డాక్టర్ గానీ లాయర్ గాని పిలిస్తే వాళ్ళిద్దరు కూడా చెప్తారు ఏం చేయాలి, ఎలా చేయాలని. మేము చెప్పిన ప్రకారం మీరు ఉంటారంటే అతనితోనే రాయించుకుంటాం, మీతోనే రాయించుకుంటాం. మీ అమ్మ రావద్దు, మీ అక్క రావద్దు అని అనరు. అనవసరంగా మీ జోలి మీ అమ్మాయిని కొట్టడం తిట్టడం చేయరు. ఆ అమ్మాయిని వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అదే విధంగా ఆ అమ్మాయి కూడా మంచిగా అత్త మామ మర్యాద ఇవ్వాలి, భర్త మర్యాద ఇవ్వాలి, మరిది మర్యాద ఇవ్వాలి. కుటుంబం అన్నాక ఎవరికి ఏం కావాలన్నది చూసుకొని చేయాలి. ఎంత ఏమి కాదన్నా భర్త అనేది ముఖ్యం. చివరి వరకు ఉండేది భర్తే కదా. మీ అమ్మ ఉంటదా, ఆవిడ ఉంటదా, వాళ్ళ అత్త ఉంటదా? వాళ్ళిద్దరు ఒకరికొకలే కదా ఉండాల్సింది. అది అర్థం చేసుకొని నువ్వు భర్త నీకు చాలా ఈజీ అయిపోయింది. లేదంటే నువ్వు మొదటి భర్తను వదిలేసి రావు. జీవితం అలా పోతుంటే నీకంటూ చివరికి ఎవరు మిగలరు. అది మటుకు అర్థం చేసుకో అమ్మా. నువ్వు
పోచమ్మ సుధాకర్. వీళ్ళిద్దరు ముందు ప్రేమించుకున్నారంట. అవును మేడం. తర్వాత వాళ్ళ నాన్న అమ్మ ఎవరికో చేసేసారు, పెళ్లి చేసేసుకున్నారు. మళ్ళీ మధ్యలో పెళ్లి 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈవిడ మాట్లాడడం, మళ్ళీ ఆయన రమ్మడం, ఆవిడ వచ్చేయడం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వాళ్ళ ఊర్లోకి రావడం. వాళ్ళ ఊర్లో వచ్చాక సరే బాగానే ఉంది, కులపోళ్ళు వెలేశారు, వాళ్ళ కులం వాళ్ళు వెలేశారు. వెలివేస్తే వాళ్ళ అమ్మ లేదు అని కలిసే ఉంచుకుంది, బాగానే ఉంది అంతవరకు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ రెండో చిన్న కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అంటే వీళ్ళ అమ్మ వల్లనే వస్తుంది ప్రాబ్లం. పోచమ్మ వాళ్ళ అమ్మ వల్ల. వాళ్ళ నాన్నగారు వస్తారట, మిగిలిన వాళ్ళు వస్తారంటే ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు మటుకు వీళ్ళ కుటుంబం నుంచి ఎక్కువ ఈమె కనెక్షన్ ఉండద్దు, అతనికి పిల్లనివ్వరు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేయడం అన్నది జరిగింది. అది ఎంతవరకు చేశారు మొత్తానికి. అది ఆ అమ్మాయిలు ఏమో మా అమ్మ ఎందుకు రావద్దు, మా నాన్న ఎందుకు రావద్దు, మా తమ్ముళ్ళు ఎందుకు రావద్దు, నా కుటుంబం కాదని ఆ అమ్మాయికి. ఈ మధ్యలో అసలు మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ఏం బుద్ధి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అదే మేడం, అంటే ప్రేమించుకునేటప్పుడు పైన కనిపించేటటువంటి ఆకర్షణ మాత్రమే కాదు, మనస్సుతో కూడా ఆలోచించాలి అని చెప్పి ప్రేమ గురించి నేను చెప్పేటటువంటి ఒక డెఫినేషన్ అనమాట. అంటే ఏంటంటే పైన కనిపించేటటువంటి ఆకర్షణ ఒకటి, లోపల ఉండేటటువంటి మనస్సు వేరు. ఎంతో కొద్దో గొప్ప నీ తల్లిదండ్రులు ఈ ప్రేమ వద్దు అన్నారు అంటే కనుక ఈ ఫ్యామిలీ గురించి కానీ వీళ్ళ గురించి కానీ తెలిసే వద్దు అన్నటువంటి మాట చెప్పి, అసలు వాళ్ళు వద్దని వీళ్ళు చెప్పనే లేదంటే లవ్ సంగతే చెప్పలేదు. మొదటి ప్రేమ నువ్వు పక్కన పెట్టావు, వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వద్దు అంటారన్న ఉద్దేశంతో నువ్వు పక్కన పెట్టేస్తావు. అయితే నువ్వు ఎవరినైతే అబ్బాయిని పెళ్లి చేసుకున్నావో, పెళ్లి చేసుకోవటం అయితే కనుక శారీరకమైనటువంటి విధంగానే ఉంది కానీ మనసు పూర్తిగా అయితే మాత్రం లేదు. దానివల్ల ఏమైంది అంటే కనుక నువ్వు ముళ్ళ కంప మీద నిలబడేటటువంటి విధంగా 2 సంవత్సరాలు గడిపావు. ఆ 2 సంవత్సరాలు కూడా నువ్వు ఎలా గడిపావు అంటే కనుక అతనికి మనసుతో పాటు ఎలా దగ్గర అవ్వాలి అన్నటువంటి ఆలోచనతో కంటే ఇతనిలో ఎటువంటి తప్పులు ఉన్నాయి, ఇతను నన్ను ఏ విధంగా బాధ పెడుతున్నాడు అనేటటువంటి యాంగిల్తో ఆలోచించటం వల్ల ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు బయటకు పారిపోదామా, ఎప్పుడు తప్పించుకుందామా అన్నటువంటి విధంగానే ఉంది నీ పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మనిషి నిన్ను ఏం చేశాడు అన్నటువంటి బలమైనటువంటి కారణం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. సో ఏంటంటే మొదటి నుంచి ఆ పెళ్లి మీద నీకు ఎటువంటి నమ్మకం లేదు, ఎప్పుడు చూసినా కూడా అక్కడి నుంచి దూరం అవ్వాలి అనేటటువంటి ఆలోచన. ఇంకోటి ఏంటంటే పైన కనిపించేటటువంటి ఈ ఆకర్షణ పెళ్లి రూపాన్ని దాల్చలేదు అనేటటువంటి బాధ నీకు ఆ 2 సంవత్సరాల పాటు ఉంది. ఒక పక్క నుంచి అతను చేయనటువంటి తప్పులు, ఇటువైపు నుంచి ఏంటంటే ఇతని వైపు ఉండేటటువంటి నీ ఆకర్షణ. ఆ ఆకర్షణ పెళ్లి రూపాన్ని దాల్చాలనేటటువంటి ఉద్దేశంతో నువ్వు తొందరపాటి నిర్ణయం తీసుకుని ఆ పెళ్లిలోంచి బయటకు అడుగు పెట్టావు. ఇక్కడే నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు. అంటే ప్రేమించుకునేటటువంటి వాళ్ళందరికీ మనం చెప్పేటటువంటిది ఏంటంటే పైన ఆకర్షణ ఒకటే కాదు, తల్లిదండ్రుల అయిష్టాలు కూడా గమనించండి అని అంటాం. అందులో ఇలాంటి తొందరపాటు చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళు ఈ పెళ్లి వద్దు, ఇది ఒక చిత్తు కాగితం లాగా పక్కన పడేసేటటువంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద గుణపాఠం అవ్వ. ప్రేమించుకోవటం అన్నది నేను ఎప్పుడు తప్పు అన్నాను, కానీ ప్రేమించుకున్నటువంటి ప్రేమ పెళ్లి కింద మారినప్పుడు, వేరే పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లిలో ఉండేటటువంటిది ఏంటి, అక్కడి నుంచి నేను నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి, ఎలా నన్ను సరిదిద్దుకోవాలి, ఎలాగ ఈ పెళ్లిలో నేను అడ్జస్ట్ అవ్వాలి, ఎలా నా గత జ్ఞాపకాలు నేను మర్చిపోవాలి, ఎందుకు నా తల్లిదండ్రులకి నా తల్లిదండ్రులని ఎలా సాటిస్ఫై చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటే కనుక ఆ పెళ్లిని ఇది బలపడి ఉండేది. కానీ నువ్వేంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎప్పుడు వచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి నీ ఆలోచన బట్టే నువ్వు ముందుకెళ్ళావు, తొందరపాటు చర్య తీసుకున్నావు, బయటపడ్డావు. బయటపడిన తర్వాత వాస్తవానికి ఏంటంటే తల్లిదండ్రుల మీద నీకు గౌరవం లేదన్నది అప్పుడు అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఆ లేని గౌరవం ఉన్నట్టుగా ఇప్పుడు చూపెడుతున్నాం. అంటే నా తల్లిని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, నా తల్లిని ఇక్కడ రానివ్వట్లేదు అనేటటువంటి మాట వల్ల ఏమవుతుందంటే కనుక అసలు నీ తల్లిదండ్రులకి నువ్వు ఏ స్థాయిలో పెట్టావో, వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చావు అనేటటువంటి దాని మీద ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న పడుతుంది. సో అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రిప్ నుంచి బయటకు రాలేదు మేడం. అంటే తల్లిదండ్రులు కొద్ది ఫ్యామిలీ వాల్యూస్, ఆ సిస్టమ్ అన్నది ఆ అబ్బాయి చేతిలో ఉంది. కానీ ఈ అమ్మాయి ఏంటంటే కొన్ని మాటలు చెప్పో ఇంకో విధంగా రా మనం వెళ్దాము అనుకునేటప్పటికి అతను కూడా ఏంటంటే ప్రేమకి ఏదో మరి ప్రేమ ఆకర్షణ అది మనకు తెలియదు కానీ పెళ్లి చేసుకున్నాడు. కానీ అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఏ స్థితిలో అక్కడ ఉంది, ఇక్కడ నా తల్లిదండ్రులకు కానీ రేపొద్దున పెళ్ళి అవ్వబోయేటటువంటి ఇంకో వ్యక్తి కానీ ఎటువంటి నష్టం వస్తుంది, మీరు అన్నట్టుగా దురదృష్టకరమైనటువంటి ఆ కులము అనేటటువంటి ఆ గోడ సంగతి కూడా ఆ అబ్బాయి పూర్తి స్థాయిలో ఆలోచించలేదు. ఆ అమ్మాయిది తొందరపాటు ఆలోచన అయితే కనుక ఇక్కడ పూర్తిగా అనాలోచితం. ఆ అమ్మాయి ఇలా వచ్చేస్తున్నావు, ఇలా పారిపోదాం, మనం వేరే చోట పెళ్లి చేసుకుందాం అనేటప్పుడు ఇది సినిమా కాదు, ఇది జీవితం. నాతో పాటు చాలా మంది ఇక్కడ మునిగిపోయేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు,
కాబట్టి నువ్వు అక్కడే ఉండు, దీనివల్ల మనకు కష్టాలు వస్తాయి అనేటటువంటి బేసిక్ ఆలోచన, చాలా చిన్నపాటి ఆలోచన సుధాకర్ మనసులో కలగకపోవడం చేసుంటే చాలా ఈ గొడవలు దురదృష్టం. ఉండేవి కాదు. అమ్మాయి తొందరపాటు కాదనట్లేదు, కానీ ఇక్కడ అనాలోచితం. సుధాకర్ విషయానికి వస్తే అమ్మ, ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే, పోయి ఒక పెళ్లి చేసుకున్నాడు, కులం అన్నది వేరో, తొందరపడి పారిపోయి పెళ్లి చేసుకున్నటువంటి రెండో పెళ్లిలాగా అయిపోయింది. సమాజానికి ఏమని చెప్పుకోవాలి? కొడుకు మాట వినాలా, సమాజం ఎదుర్కొంటే తలదించుకోవాలా అనేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా ఫ్యామిలీగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ పెళ్లిని కానీ ఆ అమ్మాయిని కానీ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇష్టమైనటువంటి కోడలు ఒక విధంగా చూస్తారు, అయిష్టతతో ఉండేటటువంటి కోడలు ఇంకో విధంగా చూస్తారు. సో ఈ అమ్మాయి ఏంటంటే అయిష్టతతో ఉన్నటువంటి కోడలుగా మీ ఇంటిలోకి వచ్చింది. తప్పనటువంటి పరిస్థితుల్లోనే మీరు యాక్సెప్ట్ చేశారు, కానీ ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పటికీ కూడా చేయలేకపోతున్నారు. దానికి పైపెచ్చి ఇందాక మేడం అన్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళ తల్లిని పూర్తి స్థాయిలో అమ్మాయి కంట్రోల్లో పెట్టలేకపోయింది. ఎందుకంటే ఆ తల్లికి ఏంటంటే అక్కడ పెళ్లి చెడిపోయింది అన్నటువంటి కసి కోపం చాలా ఎక్కువ ఉంది ఆవిడకి. ఈ పెళ్లి అంటే ఆవిడకి ఇష్టం లేదు. సో ఆ కసి కోపం అన్నది ఈ పెళ్లిలోకి వచ్చి ఆ కోపం అంతా ఆవిడ ఇక్కడ తీర్చుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే కనుక, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నువ్వు దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తుంటే, ఇంకో విధంగా ఏంటంటే నీ తల్లి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది, తెలిసి తెలియక. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంకొకటమ్మా, తల్లి కూతుర్ల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజుకి వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు, వాళ్ళిద్దరిని మీరు విడదీయలేదు. పెళ్లి వల్ల కానీ లేకపోతే ఇంకో అడ్డుకోవడం వల్ల మనం విడదీయలేదు. ఆవిడ తల్లికి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఆవిడది. నా భర్త, నా అత్తగారిని లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇంట్లో ఉన్న వాళ్ళని గౌరవించమ్మా అనేటటువంటి చెప్పుకునేటటువంటి బాధ్యత నీది పోచమ్మ. అదే విధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరిని దీవించగలిగితే కనుక, మీరు ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయికి తల్లే, ఈ అబ్బాయికి కూడా తల్లే. మీరు ఆ పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత, ఓపిక మీలో ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరు చేసేటటువంటి చిన్నపాటి తప్పులు అక్కడ ఆ అబ్బాయికి సరిదిద్ది చెప్పటం, ఆ అమ్మాయికి సరిదిద్ది చెప్తున్నట్టయితే కనుక వీళ్ళిద్దరి మధ్యన ఉండే చిన్నపాటి గొడవలు పక్కకు పెట్టడం అన్నది జరుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా సుఖ సంతోషాలతో జీవించగలరు. మీరేం చెప్తారు? చెప్పేసి నేను చెప్తాను. ఇక్కడ అడల్టరీ అంటే ఏంటంటే, పెళ్ళి అయిన మగవారితోటైనా ఆడవారితోటైనా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అని అంటారు. అంటే ఈ వర్డ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అంటే, ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పవచ్చమ్మా. ఒకవేళ నీ మొదటి భర్త వచ్చి నా భార్య నీ దగ్గర ఎందుకుంది, నా భార్య నాకు కావాలి అని అంటే నీ పరిస్థితి ఏంటి? అంటే స్టిల్ నువ్వు ఒక విడాకులు అనేది తీసుకోకుండా తీసుకున్నాం మేడం. ఎలాంటి విడాకులు తీసుకున్నాం. ఎలాంటి విడాకులు తీసుకున్నావు? ఇష్టం లేక తీసుకున్నాం. అదే ఎలాంటి విడాకులు? కోర్టుకి వెళ్ళి తీసుకోలేదు కదా. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఆ పేపర్ ఒప్పందం అనే పెద్దల్లో కూర్చుని మాకు ఇష్టం లేదు అని ఒప్పేసుకోవడం అది విడాకులు కాదు. ఆ ఒప్పంద పత్రం చెల్లుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? అంటే నువ్వు ఒక అభద్రతమైన ప్లేస్ లో తను ఉంటూ నేను ఆయన భార్యను నువ్వు చెప్పుకుంటూ నువ్వు ఉన్నా కూడా నీ ప్లేస్ ఎంత ఇన్సెక్యూర్డ్ అంటే, నువ్వు భార్య ఆయన అంటే చట్టబద్ధంగా ఆయన నుంచి నువ్వు విడిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటే నువ్వు భార్య అని అంటారు. పేపర్లలో రాసేసుకున్న తర్వాత మేము విడిపోయాము అని అంటే ఆ విడాకులకి సుప్రీంకోర్టు కొన్నిసార్లు సందర్భాల్లో కరెక్ట్ అన్నా కూడా ఎందుకు వెళ్ళలేదు కోర్టుకు, మీరు ఎందుకు మీరు అడిగి చట్టబద్ధంగా మీరు ఎందుకు విడిపోలేదు అని అంటారు. అలాంటి ప్లేస్ లో నువ్వు ఉన్నావు. నువ్వు అంటే నువ్వు లీగల్ గా వైఫ్ అని అనిపించుకోవడానికి కొన్ని కారణాలు చూపించలేకపోతున్నావు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. ఎద్దు పుండు కాకుకు రుచి అంటారు. అంటే మీ ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే, వీళ్ళిద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటుంటే అనవసరమైన ఇంటర్ఫియరెన్స్ వాళ్ళవి వీళ్ళవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇవి రావడం మూలాన ఒకవేళ ఈ పెళ్లికి నీకు ప్రాబ్లం వస్తే మళ్ళీ నువ్వు పంచాయతీలో అలాగే నువ్వు రాసుకుని విడిపోతావా, లేకపోతే కలిసి ఉండాలి అని అనుకుంటున్నావా? కలిసి ఉండాలని. మరి ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం వస్తే ఏం చేయగలుగుదామని అనుకుంటున్నావు? కోర్టులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి విడిపోవాలి. లేకపోతే మీరు మిస్ అయిపోయినప్పుడు మీ అమ్మ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, అంటే తెలుసు పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది, అక్కడికి మాకు కష్టం వస్తే వెళ్తే కంప్లైంట్ ఇవ్వచ్చు అని తెలిసిన వాళ్ళు, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మిస్సింగ్ కేసు పెట్టినరా, నువ్వు మీకు విడాకులు కావాలి అన్నప్పుడు కోర్టుకు వెళ్ళి విడాకులు తెచ్చుకోవాలని తెలియదు అమ్మ మీకు? ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే, ప్రతి పెళ్లిని కూడా మీరు చాలా ఆషామాషిగా తీసుకుంటున్నారమ్మా. విడాకులు అని అనేటప్పటికీ వెళ్తున్నారు, రాసుకుంటున్నారు, విడిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ కలుస్తున్నారు.
మీకు కలపాలి అన్నా కూడా ఒక నిబద్ధమైన ఏం కట్టుబాట్లు అవన్నీ లేకుండా పోతున్నాయి. కలవాలి అని అంటే అట్లానే కలిసిపోతున్నారు, విడిపోవాలంటే అట్లానే విడిపోతున్నారు. అందుకనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా మీరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా కూడా సీరియస్గా తీసుకోరు, అవునా కదా? ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలని మీరు మాట్లాడాలి కదా. మాట్లాడనప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఇందాక వీళ్ళిద్దరు కూడా చెప్పింది, ఈవెన్ ఫిజికల్ అసాల్ట్ కూడా అంటే కొట్టుకోవడాలు లాంటివి కూడా జరిగిపోయాయి. అలాంటి అంత స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు అని అంటే ఆమె ఎవరు అని అన్నప్పుడు ముందు పెళ్ళయింది, విడాకులైన ఇవన్నీ అన్నప్పుడు డెఫినెట్గా ఆమె మీద ఒక చిన్న చూపు అయితే వస్తుంది కదమ్మా. కనుక ఇవన్నీ కూడా మీరు పోవాలి, ఇవన్నీ అది కావాలి అని అంటే ఆమె ఇందాక మేడం గారు కూడా చెప్పినట్టు కలిసి ఉంటాము ఇవన్నీ అన్నారంటే ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏదన్నా కూడా మనం ఏర్పరిచినట్లు చేస్తే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్నది అది ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నది అనేది కూడా వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఒకటి చూసుకోవాలమ్మా. కరెక్ట్ గా తీసుకున్నారా అని చూసుకోవాలి మేడం. చూసుకుంటే అది లేకపోతే అది డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా చాలా మటు కేసెస్ లో ఆ పిల్లలు పుట్టిన తర్వాత మాకు తెలియకుండా చేసుకున్నామని. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి అంటే వీళ్ళిద్దరి మధ్యన కాకుండా మీ కుటుంబాల మధ్యన డిఫరెన్స్లు వచ్చేసాయి కనుక ఎవరు ఎక్కడి నుంచైనా కూడా ఇది కరెక్ట్ అయిన విడాకులు కాదు అని పాయింట్అవుట్ చేస్తే అంటే తీస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి జీవితాలు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అది కూడా వీళ్ళ ఆ శాంటిటీ, ఆ పేపర్కి ఎంత శాంటిటీ ఉంది, ఎవరెవరు రాసుకున్నారు, ఎక్కడ రాసుకున్నారు అనేది అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ థింగ్ మేడం, వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది కూడా మనము ఏర్పరిస్తే, ఎందుకంటే కొట్టుకునేదాకా మీరు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ అష్యూరెన్స్లు ఎవరు ఇవ్వలేరు కదా. మీరు మీ ఇద్దరు బాగా ఉన్నా కూడా కొట్టేసుకుంటే దెబ్బలు తగిలి రక్తాల దాకా వచ్చాయి కనుక అది మేము చేతుల్లోకి తీసుకోలేము. ఎందుకంటే ఫిజికల్ అసాల్ట్లు ఉన్నప్పుడు మీరు ఇలా ఉండండి అలా ఉండండి చెప్పలేం కనుక ఈ ప్రకారంగా మీ ఇద్దరిని బాగా ఉంచుతున్నాము అని చెప్పి అట్లీస్ట్ మేము పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ మీ ఇద్దరి ద్వారా ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలపడం మూలాన ఒక కరెక్ట్ ప్రొసీజర్ మనం ఫాలో అయిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒకటి నీకు చెప్తున్నా అమ్మా, నువ్వు మీ మొదటి భర్తను వదిలేసి ఇతను చేసుకొని ఇలాగంతా నీ జీవితంలో నువ్వు చాలా 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 తప్పులు చేసావు, అర్థమవుతుందా? ఇప్పుడు మీకున్న మీ ఇద్దరు సంసారంలో కూడా మీకున్న గొడవలు కూడా ఏమీ లేవు. మీ అమ్మ గురించి ఇంత గొడవ పడుతున్నారు, మీ అమ్మను గురించి నువ్వు అతను వదిలేస్తాను అంటున్నావు. మీ కలకాలం మీ అమ్మ నిన్ను పోషిస్తుందా? ఎన్నాళ్ళు ఉంటుంది మీ అమ్మ? భర్తకి ఏ విధమైన గౌరవిస్తున్నావు నువ్వు? నేను భర్త మస్తు భర్త నా చేతులునే కదా మేడం భర్త. నువ్వు బతుకుతావు, సో నీ భర్తను వదిలేసి నువ్వు బతుకుతావు. అది విడిపోతారా? అయితే విడిపోతావు. అంత తప్పేం చేశాడు మీ ఆయన? మా వాళ్ళు రావద్దు కదా మేడం. మీ వాళ్ళు రావద్దని అన్నారు వాళ్ళు. ఏమో ఇంటికి వెళ్ళినాక మళ్ళా ఇంటికి వెళ్ళినాక అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు విడిపోవడానికి వచ్చావు. ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ అట్లా ఇట్లా చేస్తారు ఏమని. ఇప్పుడు అట్లా చెయ్యరని నీ ముందు ఇంతసేపు మాట్లాడేది మేము పిచ్చెక్కి మాట్లాడాము. ఎంతసేపు నీకు అర్థం అవట్లేదమ్మా? ఇంతసేపు మాకు పిచ్చెక్కింది, వాళ్ళకి పిచ్చెక్కింది. ఇంతసేపు ఏం మాట్లాడామమ్మా? ఇంటికి పోయాక ఎందుకంటారు? రాసిస్తాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు ఆవిడ. ఇంటికి పోయాక ఎందుకంటారు? నువ్వు కరెక్ట్ ఉన్నావా? నువ్వు మీకు సిగ్గుండాలి ఈ మాట అంటానికి. నువ్వేమంత గొప్ప పని చేసేసా, వాళ్ళు ఏమైనా తప్పు పని చేశారు? నువ్వు వదిలేసి వెళ్ళి చూడు. మీ ఇంట్లో ఎన్నాళ్ళు ఇదే మీ అమ్మ నిన్ను చెప్పు తీసి కొట్టకుండా ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటుందో చూడు. చూసుకుంటారమ్మా? కొన్ని రోజులు చూసుకుంటారు. మరి ఆ తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మీరు ఈ రోజు ఒక రోజు కాబట్టి మీరు వచ్చారు, ఇంకో 4 రోజులు వరుసగా వస్తారా ఆమె దగ్గరికి? మరి పిల్లలు లేరు అందరు. చెప్పండి ముందు ఆవిడకి. అదే వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ అమ్మ ఎంతకాలం చూసి అడగండి. అందరు మంచిగా ఉండండి మేడం, అందరు మంచిగా ఉంటే కలిసిమెలిసి వాళ్ళు ఉండాలి, మేము ఉంటే మేము ఖచ్చితంగా. ఇప్పుడు మాట్లాడామా వాళ్ళతో? మీ ఎదురుగానే మాట్లాడామా? ఆవిడ ఒప్పుకుందా? వాళ్ళ అమ్మ నాన్న కాదని మేము అనమమ్మా, వాళ్ళ అమ్మని కొంచెం పద్ధతిగా ఉండమనండి. అదే కదా చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆమె నేను ఉండను, నా చేతులు ఉన్నాయి కదా, నేను బతుకుతానంటే బతుకు. ఎవరు వద్దన్నారు? ఇంకేదన్నా అయినా మళ్ళీ పోరానికి వస్తుంది పాపం. కొడుకుని అతనికి ఇచ్చేసి నువ్వు నీ దగ్గర కొడుకు నుంచి నువ్వు వెళ్ళి ఇంకొకరితో వెళ్ళిపోతే అతనేం చేయాలి? సరేనా? ఎందుకంటే నువ్వు ఒకరిని వదిలేసి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇతను కాదంటున్నావు. రేపు వెళ్ళి ఇంకొకరిని ఎవరినో చేసుకున్నావు, అప్పుడు అతనికి పుట్టిన కొడుకు ఏం కావాలి? సమాధానం చెప్పు. ఏం కావాలి అతను పుట్టిన కొడుకు? వాళ్ళకి భయం ఉంటుందా? సో అవసరమైనప్పుడు మీ అమ్మగారు రావచ్చు, వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు. దానికి వాళ్ళు కూడా కాదనరు. కాదనమని వాళ్ళు రాసిస్తారు. అదే పద్ధతిలో మీ అమ్మగారు కూడా అదే మర్యాద మెయింటైన్ చేసి అవసరం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. అర్థమవుతుందా? ఇలా వీటన్నిటికీ ఒప్పుకుని నువ్వు సంసారానికి వెళ్తానంటే నువ్వు రాసివు, వాళ్ళు రాసిస్తారు. ఆమె కూడా మంచిగా ఉంటుంది, రాసిస్తుంది. అనవసరంగా ఆమె మీ జోలికి రాదు, మిమ్మల్ని అనవసరంగా మాట్లాడదు. నీకు అర్థం కావట్లేదు ఆడపిల్ల జీవితం అంటే. నీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత మంచిగా నిన్ను చూసుకుంటున్నారో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక మొగుడిని వదిలేసి వస్తే కూడా మీ అత్త నిన్ను చూసుకుంటుంది.
చూసుకుంటున్నా. ఎంతమంది ఆడపిల్లలు రోడ్ల మీద ఉన్నారో నీకు తెలియదు. నువ్వు రోడ్డు మీద ఉంటే నీకు తెలుస్తుంది. ప్రేమించుకుంటేనే సంసారం. దెబ్బలాడుకోవాలనుకుంటే సంసారం అవసరం లేదు. ఎక్కడన్నా రోడ్డు దెబ్బలాడుకోవచ్చు జుత్తు పట్టుకొని. దానికి మొగుడు అక్కర్లే. సో ఈ పద్ధతిలో ఆమెతో రాయించుకోండి, ఇతనితో రాయించుకోండి. అలాగే ఆ విడాకులు కూడా ఏంటో ఒకసారి వెరిఫై చేసి అందులో ఏమన్నా ఇష్యూ ఉంటే లీగాలిటీ ఏమన్నా ఉంటే చెప్తారు, అది చేయించుకోండి. ఆ పక్కాగా మొదటి భర్తతో విడాకులు కరెక్ట్ గా అయ్యాయి అది కూడా చూసుకోండి ఒకసారి. మేడం చెప్తారు అది పద్ధతిగా ఉందా ఒకసారి చూసుకొని, అది లేకపోతే ఏమన్నా చేయాల్సింది ఉంటే చెయ్యండి. నీకు మళ్ళీ నా మాటగా చెప్తున్నానమ్మా, నిదానం అవసరం స్త్రీకి. నీకు మీరిద్దరైనా కొడుకు వేరే ఉన్నారు, వాడి భవిష్యత్తు మనసులో పెట్టుకోండి. తండ్రి తల్లి ఉన్నారంటేనే వాళ్ళ జీవితం బాగుంటది. తల్లి తండ్రి లేని పిల్లవాడు వాళ్ళిద్దరిలో కొట్టుకుంటే ఆడొక అనాథలాగా. వాడిని మనసులో పెట్టుకొని మీరిద్దరు వ్యవహరించండి. మీ ఇద్దరు గురించి కాదు, అర్థమవుతుందా? వాడు మిమ్మల్ని కనమల్లా, మీ సంతోషంకి మీరు కన్నారండి. కన్న తర్వాత వాడి రెస్పాన్సిబిలిటీ మీది. మీరు కొట్టుకొని తిట్టుకొని ఆడిని రోడ్డుని పడేయకండి. అది ఆలోచించుకో. సరే బయలుదేరి. మనిషి జన్మ విలువైనది, అందులో ఆడజన్మ అపురూపమైనది. సృష్టికి మూలం ఆడది, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఆడజన్మది. అదే ఆడపిల్ల తప్పు చేసి తప్పటడుగు వేస్తే, కట్టుబాట్లు దాటి దిద్దుబాటు చేయలేని స్థితికి దిగజారితే అది ఆడజన్మకు అవమానం.